నగరాన్ని పాలిస్తున్న యాదవ క్షత్రియ వంశానికి చెందిన సూరసేన కుమారుడు వసుదేవుడికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకికి ఇచ్చి వివాహం చేసిన అనంతరం కంసుడు తన చెల్లిని అత్తవారింటికి సాగనంపాలని బయలుదేరే టైంలో అశరీరవాణి దేవకి గర్భంలో నుండి పుట్టిన 8వ కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడు అని తెలుసుకుని కంసుడు దేవకిని వసుదేవుణ్ణి మరియు అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజుని కూడా చెరసాలలో బంధిస్తాడు. దేవకి జన్మనిచ్చిన 6 సంతానాన్ని కంసుడు చాలా దయనీయంగా వధిస్తాడు. అయితే దేవకి 7వసారి గర్భం దాల్చినప్పుడు విష్ణుమూర్తి తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు పుడతాడు. ఇక్కడ చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగింది.